ఎన్డీఏలో చేరాలని వైఎస్ఆర్సీపీని కోరినా తిరస్కరించామన్నారు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో ముస్లింల మద్దతు పోతుందనే బీజేపీతో పొత్తును తిరస్కరించామన్నారు. అయితే వద్దంటున్న బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతల ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు రాచమల్లు. రాజశేఖర రెడ్డి మరణాంతరం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డిని వారు ప్రేమించడం, 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు చేసినది కానీ, ముస్లిం కమ్యూనిటీ పట్ల జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు కానీ, ఇప్పుడు పేదవారి పట్ల ఆయన ప్రభుత్వం చేసిన పాలన కానీ అన్నీ కలిపి అది ఇంకా శాతం పెరిగిందని నేను భావిస్తా ఉన్నా. అదే సందర్భంలో కూడా ఒక్క మాట కూడా ముస్లిం సోదరులందరికీ గుండెల్లో ఎప్పుడు దాచుకుంటారు కూడా నాకు తెలుసు. అదేంటంటే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ. భారతీయ జనతా పార్టీ పట్ల ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అగనెస్టే, అందులో ఎక్కడ అనుమానం లేదు. అట్టి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుంటామని చెప్పినా కానీ కేవలం ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరుల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆ ఇబ్బందుల వల్ల అనేక రకాల సమస్యలు ఎదురుచూసే పరిస్థితులు భవిష్యత్ కాలంలో రావచ్చేమో అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కష్టాన్నైనా భరించగలుగుతా, కానీ ఈ కమ్యూనిటీని దూరం చేసుకోలేను, ముస్లిం కమ్యూనిటీ యొక్క ప్రేమకు నేను దూరం కాలేను, వారికి నచ్చని పార్టీ, వారికి నచ్చని విషయం నేను చేయలేనని చెప్పి నిర్విఘ్నంగా ఖండించి భారతీయ జనతా పార్టీకి బయట నుంచే ఉండి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో వారితో ఆ చెలిమిని మాత్రం ప్రదర్శిస్తున్నాడు తప్ప వారితో అంటకాగడం అయితే చేయలే. కానీ అదే తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి పోయి కాళ్ళ బేరాలు, నీతో మేము పొత్తుంటాం, నీతో మేము పొత్తుంటాం, నీతో మేము పొత్తుంటాం, మాతో మీరు చేయగలపండి, మాతో మీరు చేయగలపండి, పవన్ కళ్యాణ్ నేను నువ్వు ముగ్గురం కలిస్తే జగన్ ఓడిస్తాను, మీరు మమ్మల్ని తీసుకోండి, మీ పార్టీలో నన్ను కలుపుకోండి, మీకు ఎన్ని సీట్లు అడిగితే ఎన్ని సీట్లు ఇస్తా అని చెప్పి వాళ్ళ బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు. భారతీయ జనతా పార్టీ వల్ల భవిష్యత్తులో తనకు రాజకీయంగా కానీ లేకుంటే మరొక రూపంలో కానీ తనకు నష్టం వాటిల్తుందని తెలిసినప్పటికీ కూడా ముస్లిం కమ్యూనిటీ కోసం జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గరికి పోలేదు, వాళ్ళలో దూరలేదు, బయట నుంచి మాత్రమే వ్యవహారాన్ని చక్కబెడతా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డి గారికి